నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారా బీహార్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడ నిర్వహించే ప్రచారానికి ఇక్కడ నుండి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారా లేదా అనే ఒక చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు నిజంగానే బాబు గారు వెళ్తున్నారా వెళ్ళే అవసరం లేదా వెళ్ళాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయా అనేది డిస్కస్ చేద్దాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు బీహార్ ఎలక్షన్స్ లో ప్రచారానికి వెళ్తారా లేదనే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది సార్ మీరేమంటారు ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా అలాంటి న్యూస్ ఎక్కడ రాలేదు ఓకే అయితే వెళ్తారా లేరా అనే దాని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దానికి కారణం లేకపోలేదు నరేంద్ర మోడీ గారు ఫోన్ చేశారు బీహార్ ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి మెంతాని తుఫాన్ గురించి ఏర్పాట్లు వీటి గురించి మాట్లాడారు అట్ ద సేమ్ టైం బీహార్ ఎన్నికలు ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరితో కలిసి ప్రచారం చేస్తున్నారు నితీష్ కుమార్ గారితో ప్రచారం చేస్తున్నారు సో నితీష్ కుమార్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఫ్రెండ్ అత్యంత దగ్గరగా ఉండేటువంటి స్నేహితుల్లో ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నితీష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య రాజకీయపరమైన బంధం ఇప్పుడుది కాదు దాదాపు 20 సంవత్సరాల పైగా వాళ్ళిద్దరు బంధం ఉంది ఎన్డీఏ కన్వీనర్లుగా నితీష్ కుమార్ గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు సో వాళ్ళిద్దరి హయాంలోనే ఎన్డీఏ అధికారంలో రాగలిగింది సెంట్రల్లో ఢిల్లీలో సో కాబట్టి నితీష్ కుమార్ గారి కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అక్కడి నుంచి కనుక ఫోన్ వస్తే లేదా ఆహ్వానం వస్తే డెఫినెట్ గా వెళ్ళటానికి సిద్ధపడతారు కాకపోతే ఇప్పుడు మెంతని తుఫానుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి 31వ తారీఖు వరకు కనీసం ఈ బిజీలో ఉంటారు ఆ తర్వాత నవంబర్ 11వ తారీఖు ఎలక్షన్ కాబట్టి నవంబర్ ఫస్ట్ వీక్ ఆ ప్రాంతాన ఒకవేళ వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఎన్డీఏ కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2024 ఎన్నికల సందర్భంగా వారణాసిలో నామినేషన్ వేసేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని నామినేషన్ ర్యాలీకి పిలిచి రోడ్ షోలో పార్టిసిపేట్ చేసేలాగా ఏర్పాట్లు చేసి ఆహ్వానించి అక్కడ తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారిని 2024లో బీజేపీకి కానీ లేదా ఎన్డీఏకి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత ఎంపీలు రావడానికి కారణం ఆ మీటింగ్ ఆ రోడ్ షోని ఎన్డీఏ అలయన్స్ కుదరగానే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకున్నాడు వారణాసి చంద్రబాబు నాయుడు గారు ఆయన నామినేషన్ చేసేటువంటి రోజు అంటే అప్పటికే అక్కడ టైట్ ఉందనే సంగతి తెలుసు నరేంద్ర మోడీ గారికి అందుకే మీరు రిజల్ట్ కానీ గమనిస్తే 3 రౌండ్లలో వెనకబడ్డాడు నరేంద్ర మోడీ గారు 2024 ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఆయన నరేంద్ర మోడీ గారు ఒక వారణాసి వరకైనా దాని ఎఫెక్ట్ అంటే కాదు ఇండియా మొత్తం ఎఫెక్ట్ ఉంటుంది ఇండియా మొత్తం జరిగినాయి కదా లోక్సభ ఎన్నికలు 2024లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్డీఏలో భాగస్వామి అయ్యారో అప్పుడే మొత్తం సినారియో మారిపోయింది ఇండియా మొత్తం మారిపోయింది ఇది నేను చెప్పడం కాదు ఇది నేషనల్ మీడియాలో చెప్పినటువంటి విశ్లేషణలే నేను చెప్తున్నా ఇదేదో నేను సొంతగా చంద్రబాబు గారి మీద ఆయన ఉండేటువంటి నాయకత్వాన్ని ఎక్కువగా ఊహించుకొని చెప్తున్నాము అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు నేషనల్ మీడియాలో ఆ రోజు ఇచ్చినటువంటి న్యూస్ ఇవాళ భారీ మెజార్టీతో ఏమీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు ఓటాబోటీ మెజార్టీతో వచ్చినటువంటి ఎంపీల సంఖ్యతోటే అక్కడ ప్రభుత్వం ఉంది ఇప్పుడు సో అది కూడా రావడానికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కనుక ఎన్డీఏలో భాగస్వామి కాకపోతే నీకు అసలు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిండేది కాదు ఢిల్లీలో ఇది సినారియో అంటే చంద్రబాబు నాయుడు గారి బలం అనేది చంద్రబాబు నాయుడుకి ఉండేటువంటి ఇమేజ్ ఆయనకు ఉండేటువంటి నాయకత్వ పటిమ అనేది టోటల్ భారతదేశానికి తెలుసు సౌత్ ఇండియా నుంచి లేదంటే ఇండియాలో ఒక సీనియర్ లీడరు విజనరీ లీడరు ఒక ఐకానిక్ గా కనిపించే లీడర్స్ ఎవరైనా 4 పేర్లు చెప్పమంటే ఎవరి పేర్లు చెప్తారు చంద్రబాబు గారి పేరే మొట్టమొదటి చెప్తారు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించేటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ ఆయనే సౌత్ ఇండియా నుంచి నేషనల్ లుక్ ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే నేషనల్ లుక్ ఉండేటువంటి లీడర్లు మనకి బాగా కనిపించే వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అధినేతల్లో చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు బీహార్ ఎన్నికలు అనేది అటు బీజేపీకి కానీ లేదా కాంగ్రెస్ పార్టీకి కానీ
అంటే ఎన్డీఏ కూటమి లేదా మహాగఠబంధన్, ఈ రెండు అక్కడ. మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ అండ్ ఇంకా చిన్న చిన్న పార్టీలు. ఎన్డీఏలో జేడీయూ, బీజేపీ, ఇంకా చిన్న చిన్న పార్టీలు 1-2 ఉన్నాయి. సో 2 కూటముల మధ్య జరుగుతుంది అక్కడ. ఎన్డీఏ ఒకవైపు, ఇంకొక వైపు మహాగఠబంధన్ అంటున్నారు, కానీ దాన్ని ఇండియా కూటమి అనుకోవచ్చు. సో ఈ రెండింటి మధ్య అక్కడ పోటీ జరుగుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు అక్కడ, ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్ అంటే ఇండియా కూటమి. కాబట్టి ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి లీడర్స్ని, అది కూడా నేషనల్ లుక్ ఉన్నటువంటి లీడర్స్ని ఖచ్చితంగా ఆడకి ప్రచారానికి తీసుకెళ్లేదానికి అవకాశం లేకపోలేదు. పైగా నితీష్ కుమార్ అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారికి. నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారంటే ముఖ్యమంత్రిని చెయ్యలేము అని చెప్పి సంకేతాలు ఇచ్చేశారు. ఎవరు? అమిత్ షా గారు ఇచ్చేశారు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేస్తామని చెప్పారు. అంటే నితీష్ కుమార్ గారికి లేదు అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది. ఆ విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ఆర్జేడీ కానీ చెప్తోంది, నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గారు, ఒకవేళ మీరు ఓటేసినా కానీ ఎన్డీఏకి అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఓట్ తగ్గే అవకాశం ఉంది ఎన్డీఏకి. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి అక్కడ ప్రచారం చేపిస్తే ఎంతో కొంత పెరగడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నారు మహాగఠబంధన్ తరఫు నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ మహాగఠబంధన్లో ఉంది కాబట్టి. మరి శిష్యుడు వెళ్ళి అక్కడ ప్రచారం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇటువైపు నుంచి బీజేపీ గురువుని తీసుకెళ్లకుండా ఉంటారా? ఉంటారు కదా. రేవంత్ రెడ్డి గారి గురువు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తారు. ఇప్పుడు అక్కడ బీహార్కి సంబంధించి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది కూడా. ఎందుకంటే ఎన్డీఏలో కీలక భాగస్వామి ఇప్పుడు కాదు, గతం నుంచి 95 నుంచి కూడా ఆయన ఎన్డీఏలో ఉన్నారు కదా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ తోటి కలిసి నడిచారు ఆయన. వాజ్పేయి గారి దగ్గర నుంచి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అద్వానీ గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆయనకి సన్నిహితులు. సో కాబట్టి నేషనల్ లుక్ రావాలి, ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అనేది అక్కడ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని బీహార్ ఎన్నికల్లో ఏదో ఒక సందర్భంలో ఎన్నికల ప్రచారంలోకి, రోడ్ షోలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. రోడ్ షో నిర్వహించడానికి ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కలిసి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవసరం. ఎందుకంటే బీజేపీకి అవసరం అక్కడ. బీజేపీ జెండా ఎగరేయాలని చూస్తుంది అక్కడ, నితీష్ కుమార్ని కాదని. నితీష్కి నచ్చ చెప్పాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారే చెప్పగలరు. మోడీ చెప్పినా, అమిత్ షా చెప్పినా వినే పరిస్థితి ఉండదు అక్కడ నితీష్ గారు. రేపు రాబోయే రోజుల్లో నీకు ముఖ్యమంత్రి పదవి కాదు, బీజేపీకి తీసుకుంటున్నావు అని చెప్పేసి అన్నారు అనుకోండి, మరి నితీష్ కుమార్ని ఏం చేయాలి? ఆల్రెడీ ఆయన ఉప ప్రధానిగా చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ఒకటి ఉంది అని చెప్పి నేషనల్ మీడియాలో నడుస్తుంది. ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆమోదం కావాలి. ఎందుకు? ఎన్డీఏలో భాగస్వాములు అటు నితీష్ కుమార్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు లేకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుంది వీళ్ళ మద్దతు లేకపోతే ఢిల్లీలో. సో కాబట్టి ఏది జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉండాల్సిందే. పైగా అక్కడ టైట్ ఫైట్ నడుస్తుంది. తాజాగా వస్తున్న సర్వేల ప్రకారం నువ్వా నేను అన్నట్టు ఫైట్ ఉంది బీహార్లో. సో కాబట్టి ఏది సానుకూలమైనా సరే దాన్ని ఉపయోగించుకోవడానికి బీజేపీ వాళ్ళు రెడీగా ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని కూడా రోడ్ షోలోకి ఏదో ఒక రోజు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మెంతాని తుఫాన్ హడావుడి మొత్తం క్లియర్ అయిన తర్వాత కానీ దాని మీద క్లారిటీ రాదు.